వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్. ఇక వార్తల వివరాలకు వెళ్తే అమరావతికి సంబంధించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడిన నేపథ్యంలో రాజకీయంగా దుమారం రేగుతోంది. వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన మహిళపై వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన ఆమె సజ్జల ఒక మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. వైకాపా చేసిన తప్పునే మళ్లీ మళ్లీ చేస్తూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పరువు గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రతి నాయకుడికి ఉండాలని షర్మిల సూచించారు. రాజకీయాలు చేసేవారు వ్యక్తిగత వ్యాఖ్యలు చేయకుండా వ్యవహరించాలని హెచ్చరించారు. అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారు. ఇది వైసీపీకి కొత్తేమీ కాదు. ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడలేదు, ఒక మహిళనని చూడలేదు, ఒక తల్లినని చూడలేదు. చాలా కించపరిచిన సందర్భాలు అనేకం. జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు, నా అక్క చెల్లెలు అని. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి, వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి. ఈ సొంత అక్క చెల్లెలకి మర్యాద లేదు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు, మీకు ఓట్లేసిన మహిళలు, మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు, కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే మీకు రాజకీయాలలో భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే అది కూడా మిగలదు. విజయవాడ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ లంచ్ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు. ఆ తర్వాత చంద్రబాబు నివాసం నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లనున్నారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడ వచ్చినందుకు సీఎం చంద్రబాబు లంచ్ కి పిలిచారని తెలిపారు. కేంద్ర సహాయం ఏపీకి రావాల్సిన ప్రాజెక్టులపై చర్చించామని వెల్లడించారు. ఇక విజయవాడ పర్యటనకు వచ్చినందుకు మర్యాద పూర్వకంగా కలవడానికి సీఎం చంద్రబాబు పిలిచారని తెలిపారు. మైనింగ్ ఇతర ప్రాజెక్టులపై ఈ లంచ్ సమావేశంలో చర్చించమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాటితో పాటు తాజా రాజకీయ పరిణామాలు, తెలంగాణ రాజకీయాలపై కొద్దిసేపు చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా సీడ్ పత్తి రైతుల విషయంలో జరిగిన మోసాన్ని బలంగా ప్రస్తావిస్తున్నారు. గద్వాల జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల సీడ్ పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని బీఆర్ఎస్ నేత కురువ విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పరిస్థితిని తట్టుకోలేని స్థితి కలుగుతుందని, ప్రతి ఒక్కరికి కన్నీరు తప్పలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ విత్తనాల కంపెనీలకు రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని ఆరోపించారు. వెంటనే బాధిత రైతులను ఆదుకోవాలని, మోసపూరితంగా వ్యవహరించిన కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం కొనసాగుతుందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండినప్పుడు వ్యవసాయానికి అండగా నిలిచామని గుర్తు చేశారు. రైతుల న్యాయాన్ని కాపాడేందుకు ఉద్యమిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు. ఆ విత్తనాలని వారు ఆర్గనైజర్ల ద్వారా సేకరించి ఈరోజు డిసెంబర్ మాసంలో గత సంవత్సరంలో ఈ రైతులతో విత్తనాలు సేకరించి ఆ కంపెనీలు మార్చి చివరి వారంలో ఏప్రిల్లో మీరు ఇచ్చినటువంటి విత్తనాలు ఫెయిల్ అయినాయని చెప్పేసి రైతుల నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు
సీడుపత్తి కంపెనీలు అదేవిధంగా వారి యొక్క దళారులు అనేటువంటి ఆర్గనైజర్లు వీరిద్దరు కలిసి కుమ్మక్కై రైతులను ఈరోజు మోసం చేస్తున్నటువంటి దానిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వం మేము ఎన్నోసార్లు కలెక్టర్లు కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులకు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన పరువును భ్రష్టు పట్టించేందుకు కుట్ర జరుగుతుందని, ఇందులో బీఆర్ఎస్ నేతలు తీన్మార్ మల్లన్న కుమ్మక్కై వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేసేందుకు లక్ష్యంగా తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని సామెల్ మండిపడ్డారు. తీన్మార్ మల్లన్న వాస్తవంగా దమ్మున్న వ్యక్తి అయితే తుంగతుర్తి గడ్డపైకి వచ్చి తాను చేసిన తప్పులు ఏవైనా ఉన్నాయో ఓపెన్ గా చెప్పాలని సవాల్ విసిరారు. నేను లిక్కర్ దందా చేసినా లేదు భూముల దందా చేసినా ఏం దందా చేస్తా? నేను నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నా తాడు డబ్బులు లేని నాడు జనము మొన్న ఎన్నికల్లో నాకు సందాలిచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మళ్ళీ స్టూడియోలో కూర్చున్నాడు. మరి అతను చేయించినాడు అనుకోవాలా, ఎవరు చేయించినాడు అనుకోవాలా నేను? అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం చేసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. విద్యుత్ శాఖ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ఇస్తున్నామని చెప్పారు. ఇది ఉద్యోగుల్లో ధైర్యం, నమ్మకాన్ని పెంచుతుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 2029 నుంచి 30 వరకు 20,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తుందని అన్నారు. డిమాండ్ కు తగినట్లుగా ప్రొడక్షన్ పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. డిమాండ్ కు అనుగుణంగా ట్రాన్స్మిషన్ ను అప్డేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. For the formal launch of the State Bank of India's corporate salary package, an initiative to extend the special benefits to the employees of power utilities of Telangana. I request Sri J. Surya Prakash Garu, Joint Managing Director, Finance, Commercial and HRD to present a bouquet to our Chief Guest, Sri Mallu Bhatti Vikramarka Garu. I request Sri G. Narsingh Rao Garu, Director Projects, TG Transfer to present a bouquet to Sri Sandeep Kumar Sultania Garu, welcoming him. I request Srimati E. Anuradha Madam, Director Finance, in charge TG Genco, to present a bouquet to our CMD, Sri T. Krishnavaskar Garu. I request Sri VBS Kumar Gupta Garu, FAN CCA CFO, to present a bouquet to Sri Ravi Kumar Verma Garu. I request Sri Ravi Kumar Verma Garu to present a sampling to our Honorable Deputy Chief Minister of Telangana. And also to all the dignitaries on the dais, please. హైదరాబాద్ లో బోనాల జాతరకు వేడుకల శోభ పెంచేందుకు ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. ఉజ్జయిని, మహంకాళి, గోల్కొండ, బాలాపూర్, లాల్ దర్వాజా, సికింద్రాబాద్ వంటి ప్రముఖ ఆలయాల్లో జరిగే బోనాల జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ మేనేజ్మెంట్, తాగునీరు, వైద్యం, శానిటేషన్, విద్యుత్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనే ఈ జాతరలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ యాంత్రాంగం పూర్తిగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బోనాల వేడుకలు రాష్ట్ర సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా ఉంటాయని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల సహకారంతో బోనాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పండుగ సందర్భంగా ప్రజలకు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నూతన దేవాలయాలను ఇంక్లూడ్ చేసుకున్నాం కాబట్టి మనం కొంత ఇబ్బంది పరిస్థితి ఉండే. ఇప్పుడు మళ్ళీ కంపల్సరీ మనం మ్యాండేటరీగా 10% ఇంక్రీజ్ చేయాల్సినటువంటిది అది ఉంది కాబట్టి దేవాలయానికి ఇచ్చేటువంటి సంబంధించిన చెక్స్ కానీ ప్రిపరేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ బిఫోర్ బోనాలకు సంబంధించి, ఎందుకంటే ఉత్సవాలు అయిన తర్వాత ఇంత లాభం లేదు కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్ రెవెన్యూ పరంగా కానీ ఎండోమెంట్ కోఆర్డినేషన్ తోటి ముందుగా కార్యక్రమాన్ని వెంటనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎండోమెంట్ అండ్ రెవెన్యూ ఇద్దరు కలిపి మిగతా వారి సహకారం తీసుకొని ఆ యొక్క కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చిన ప్రతి ఉద్యోగి ఇది ఒక అమ్మవారి ఆశీర్వచనం కొరకు దొరుకుతున్నటువంటి అవకాశంగా భావించి బోనాల్లో సేవ చేసేటువంటి అవకాశం బాధ్యత అనుకోకుండా ఇది డ్యూటీ అనేటువంటి మైండ్ కాకుండా ఒకటి సేవ చేస్తున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ గా సర్వీస్ చేసినట్టయితే తప్పకుండా మరి దీనికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం బాగా శుభంగా జరుగుతుంది. మరి ఈ యొక్క ప్రతి దేవాలయానికి సంబంధించి పెద్ద దేవాలయానికి కూడా పోయినసారి మనం రివ్యూ చేసినాం. మరి ఈసారి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాన్కార్ ఉద్యోగికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రోగ్రామ్ ను, బల్కంపేట డీటెయిల్ ప్రోగ్రామ్ ను, అదే లా తర్వాత సింహానికి సంబంధించి కూడా డీటెయిల్ ప్రోగ్రామ్ ను, గోల్కొండను కూడా డీటెయిల్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొంత డీటెయిల్ యాక్షన్ ప్లాన్ తయారు చేసింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతుందంటూ బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. బస్ పాస్ ఛార్జీలను పెంచడం ద్వారా లక్షల మంది పేద విద్యార్థులకు భారంగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ ఖజానా నింపుకోవాలనే దుష్బుద్ధితో విద్యార్థులనే లక్ష్యంగా ఎంచుకున్నదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లక్షల మంది పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు బస్ పాసులపై భరించి చదువులకు వెళ్తుంటారని, ఇలాంటి సమయంలో ఛార్జీల పెంపు విద్యపై భారాన్ని పెంచుతుందన్నారు. పేదల పిల్లలపై జాలి లేకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం గౌరవించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు బీఆర్ఎస్వి సిద్ధంగా ఉందని హెచ్చరించారు. ప్రభుత్వానికి విద్యపై నిజమైన శ్రద్ధ ఉంటే బస్ పాస్ ఛార్జీలు తగ్గించి పేద విద్యార్థులకు తగిన సాయం చేయాలని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో విద్యార్థి వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. అదనపు భారం పడడం ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వాళ్ళ ప్రభుత్వం డిమాండ్ ఇస్తా ఉన్నాం. మీకు విద్యార్థుల మీద ప్రేమ ఉంటే వెంటనే తగ్గించాలని చెప్పి డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎన్నికల ముందు మీరు చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగులకు నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి 18 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డా నిరుద్యోగ భృతి మీద ఒక ఆలోచన చేయలే, ఒక క్యాబినెట్ లో కూడా డిస్కషన్ చేయలే. 10 పాస్ అయిన వాళ్ళకు 10,000 రూపాయలు నెలకు ఇస్తా అని చెప్పారు. ఇంతవరకు దాని మీద నిర్ణయం చేయలే. ఇంటర్మీడియట్ వాళ్ళకు 15,000, డిగ్రీ వాళ్ళకు 25,000, పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు. చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అని చెప్పారు. ఏ దాని మీద ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనం కోసం, విద్యార్థుల సంక్షేమం కోసం ఏ ఒక్క నిర్ణయం తీసుకొని ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల మీద భారం వేసుడు మంచి పద్ధతి కాదని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక దిక్కు ఉచిత బస్సుల పేరు మీద మహిళలకు ఉచిత బస్సు అంటున్నారు. అదే కుటుంబాలకు వచ్చిన బడుగు బలైన వర్గాలు, పేదవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాల మీద ఇవాళ భారం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక దిక్కు ఉచిత బస్సు అనుకుంటేనే ఇంట్లో ఒక పెద్దవాళ్లకు, మహిళలకు ఉచిత బస్సు అంటేనే వాళ్ళ పిల్లల మీద ఇవాళ అదనంగా 350 రూపాయలు నెలకు, సంవత్సరానికి దాదాపు ఒక 3,600 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఇవాళ భారం వేసే. వర్ధన్నపేట పోలీసులపై దౌర్జన్య ఆరోపణలు ముమ్మరంగా మారుతున్నాయి. భార్య పిల్లలతో బండిపై వెళ్తున్న వ్యక్తిని అడ్డగించిన పోలీసులు అతడిపై చేయి చేసుకుని బైక్, సెల్ ఫోన్ లాక్కొని అడవిలో వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్ నుంచి వర్ధన్నపేటకు వెళ్తుండగా పోలీసులు అడ్డగట్టి కొట్టారని బాధితుడు చెబుతున్నాడు. మద్యం సేవించిన విషయాన్ని ఒప్పుకున్నా కూడా చిన్నపిల్లలు ఏడుస్తున్నారని వేడుకున్నా ఎటువంటి కనికరం లేకుండా చీకటి అడవిలో వదిలేశారని బాధిత మహిళ వాపోయింది. తమను అర్ధరాత్రి రోడ్డుపై వదిలేసి భర్తను తీసుకెళ్లిన పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. బంధువుల సహాయంతో సురక్షితంగా బయటపడినప్పటికీ పోలీసుల ధోరణిపై బాధిత కుటుంబం తీవ్రంగా స్పందిస్తుంది. బాధితుల ఫిర్యాదుతో వర్ధన్నపేట పోలీసులపై స్థానికంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.
బాధిత మహిళా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపడతారా అనేది ఆసక్తిగా మారింది. ఇక్కడ గొడవ అయింది. మేము ప్రాణభయం మీద బయటకు వచ్చినాము. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానము. మీ దండం పెడతా కాలు మొక్తా. మా ఆయన తాగే ఉన్నాడు. పిల్లలు ఏడుస్తాలన్నయ్య, మమ్మల్ని వదిలిపెట్టండి, మా తప్పు మేము ఒప్పుకుంటాం కదా అని చెప్పినా కూడా అట్లా కాదు ఇట్లా కాదని బండి తాళం గుంజుకున్నారు. మా ఆయన ఫోన్ గుంజుకున్నారు. పిల్లలు ఒకటే ఏడుస్తా అంటే కూడా నేను ఎంత బతలాడి కాళ్ళ మీద పడి కాళ్ళు మొక్కుతా అంటే కూడా వినకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను సార్. మాట్లాడుతా అంటే కూడా మా ఆయన అన్న మీ దండం పెడతా కాళ్ళు మొక్కుతా, ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చిన, నేను తాగున్నా అని చెప్తాను అంటే నువ్వు ఊదు అన్నారు. 2-3 సార్లు ఊదినా కూడా ఊదేది కరెక్ట్ రాలేదు. రాకపోయేసరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చుట్టూ 4-5 పోలీసులు చుట్టూ ఉండి ఆయన మీద దౌర్జన్యం చేసి ఈ చీకట్లో ఈ కట్ట మీద మమ్మల్ని ఇక్కడ వదిలేసి 10 మంది వచ్చి ఎంత వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేయండి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏడుస్తారు, వాళ్ళ భార్య బతలాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్ గుంజుకున్నారు. బండి తాళము, బండ్ల పైసలు ఉన్నాయి, బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలిపెట్టిపోయిల్లు మమ్మల్ని. ఎప్పుడు తనను తాను తెలుసుకోవడంతో పాటు నిత్యం మెదడుకు పదును పెడుతుంటానని ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు. అనంతరం ఈ జీవిత పయనంలో అడుగడుగున నేను వేసే ప్రతి అడుగు అందరికి తెలిసిందే. నేను ఒకసారి నాన్నగారు అడిగారు, ఎలా ఏం చేస్తున్నావు అన్నారు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అప్పుడు దిగారు బండి. ఏం లేదన్నా, ఇంకేం ఆలోచించలేదన్నా. మెడిసిన్ ఎంట్రన్స్ రాసావా అన్నారు. మెడిసినా? చిన్నప్పటి నుంచి ఈయనే కదా నన్ను ఎంకరేజ్ చేసింది. అందరితో మా బాలా హీరో అవుతాడు అది దాన్ని. మరి మెడిసిన్ అంటారేంటి నాకు అర్థం కాలే కాసేపు. సరే ఇంత పెద్ద గైడు అంటే అప్లై చేయమన్నారు. అప్లై చేశా. ఏ రోజైతే ఎగ్జామ్ ఉందో ఆ రోజు పొద్దున్న వరకు హాల్ టికెట్ రాలా, పోస్ట్ పోన్ రాలా, ఇంకా రాదని కరెక్ట్గా వచ్చాడు. ఒక అరగంట ముందు ఎంట్రన్స్ టైంకి ముందు, ఎగ్జామ్కి ముందు 10 నిమిషాల ముందు, ఒక అరగంట ముందు వచ్చి హాల్ టికెట్ అని ఇచ్చాడు. అబ్బాయి నువ్వు ఎక్కడ రైడు, రామేశ్వరం పోయినా శనీశ్వరం అన్నట్టు అది తీసుకుని ఇక తప్పలా వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏం రాస్తాం, కళ్ళు మూసుకుని ఇది ABCDలు ఉంటాయి, అలా కళ్ళు మూసుకుని టక్కని పెట్టడం, ఏదో ఏది దేని మీద పెన్ను ఉంటే ఇదే అని రాసేసి అలా 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 సరే సినిమాల్లో నటిస్తూ సింహ సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ మొదటిసారి నేను జీవితంలో వేసింది. అనుకోకుండా అప్పుడే మన హాస్పిటల్కి నేను చైర్మన్ అవ్వడం జరిగింది, మేనేజింగ్ ట్రస్టీ అవ్వడం జరిగింది. 65వ సంవత్సరంలో ఈరోజు అడిగిండాను. మరి 64 సంవత్సరంలో నాకు ఈ పద్మవిభూషణ్ రావడం, అలాగే నేను ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం హీరోగా ప్రపంచంలో ఎవరు లేరు. ఆ ఘనత నాకు దక్కింది. అంటే అదంతా మా నాన్నగారు అమ్మగారి యొక్క ఆశీస్సులు, ఆ కళామ తల్లి ఆశీస్సులు. ఈ సందర్భంగా మరి నాకు ఒక ఇంగ్లీష్లో ఒకటి చదువుతుంటే ప్రాబ్లం, దే వాజ్ ఇంపార్టెంట్ జాబ్ టు బీ డన్, ఎవ్రీ వన్ వాజ్ షూర్ సంబడి వన్ డూ ఇట్, ఎనీబడి కుడ్ హ్యావ్ డన్ ఇట్ బట్ నోబడి డిడ్ ఇట్. Somebody got angry because it was everybody's job, and everybody was sure that somebody will do it. But nobody realized that everybody cannot do it. Then it turned out that everybody could not do what. ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రి సిబ్బంది చిన్నారుల సమక్షంలో బాలకృష్ణ కేక్ కట్ చేశారు. చిన్నారులకు ఈ సందర్భంగా ఆయన బహుమతులను అందజేశారు.
పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఏపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం ఎదుట అఖిలాండం వద్ద 650 కొబ్బరికాయలు 6.5 కేజీల కర్పూరం స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించి ప్రజా సేవలో మరింత ముందుకు వెళ్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు శ్రీధర్ వర్మ తెలిపారు. నమస్కారం. ఓం నమో వెంకటేశ్వరాయ. నందమూరి తారక రామారావు గారి తనయుడు అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వియంకుడైనటువంటి పద్మభూషణ్ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ తరపున బాలయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం మేము తిరుమలలో అఖిలాండం వద్ద ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ సంవత్సరానికి 10 కొబ్బరికాయలు పెంచుకుంటూ ఈరోజు 650 కొబ్బరికాయలకి చేరుకున్నాము. అదేవిధంగా 6.5 కేజీ కర్పూరం ముట్టించి వెంకటేశ్వర స్వామికి మొక్కుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన ఎన్టీ రామారావు గారి వారసత్వం పుచ్చుకున్న తర్వాత నటుడుగా అదేవిధంగా రాజకీయ ప్రవేశం చేసినటువంటి ఎమ్మెల్యేగా ప్రస్తుత వైద్యమో రామచంద్రాన్ని అలమటిస్తున్న రోజుల్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఎన్నో వివిధ సేవా కార్యక్రమాలు అందించి సామాన్యులు ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఆయన ఎన్నో పథకాలు పొందినటువంటి వ్యక్తిగా ఈరోజు మేమందరం కూడా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నంద్యాలలో ప్రముఖ నటుడు మంచు మనోజ్ సందడి చేశారు. సతీమణి మౌనికతో కలిసి మూల పెద్దమ్మ అమ్మవారి జాతరకు హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారిని చూసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. వారికి మనోజ్ దంపతులు ఆత్మీయంగా అభివాదం చేశారు. జిల్లా బయ్యారంకు చెందిన శివకుమార్ కు పెళ్లి వేడుక ఒక అద్భుత జ్ఞాపకంగా మిగిలింది. మే 23న జరిగిన తన వివాహానికి స్వయంగా ప్రధాని మోదీకి ఆహ్వాన పత్రిక పంపిన శివకుమార్ కు ఆశ్చర్యం కలిగించిన ఘటన చోటు చేసుకుంది. ప్రధాని కార్యాలయానికి పంపిన ఆహ్వానానికి స్పందనగా నూతన దంపతులను ఆశీర్వదిస్తూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మోదీ సంతకం చేసిన ఆ లేఖ నేరుగా శివకుమార్ దంపతులకు అందింది. ప్రధాని నుంచి శుభాకాంక్షలు రావడం తమ జీవితంలో మర్చిపోలేని అనుభవమని కొత్త దంపతులు హర్షం వ్యక్తం చేశారు. బ్లెస్ చేస్తూ రిటర్న్ గ్రీటింగ్ కార్డ్ పంపించారు. ఇది
ఇది రిసీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వారికి కూడా నా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి, అందరి నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రముఖ నటుడు ధనుష్ తన తాజా చిత్రం కుబేడు షూటింగ్ అనుభవాలను షేర్ చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. హీరోయిన్ రష్మిక మందన్నతో కలిసి 6 నుంచి 7 గంటల పాటు డంప్ యార్డ్ లో షూటింగ్ చేయాల్సి వచ్చిందని, ఆ సమయంలో తాను జీవితాన్ని మరో కోణంలో చూశానని అన్నారు. చెత్త కుప్పల మధ్య నిలబడి ఉన్న సమయంలో రష్మిక తనకు వాసన రావడం లేదని నవ్వుతూ మాట్లాడేదని తెలిపారు. కానీ తనకు మాత్రం ఆ వాతావరణం తన బాల్యాన్ని గుర్తు చేసిందని, ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తన గతాన్ని తడబడకుండా గుర్తు చేసుకున్నానని ధనుష్ చెప్పారు. ఈ అనుభవం తనను మరింత దిగ్విజయంగా మారుస్తుందని అన్నారు. Such a brilliant team, such a positive team. You generally don't get to see me often. I don't come out often. But this film, I think, deserves to be promoted like this. It's a very special film. आपके कैरेक्टर के बारे में a little bit, because we can see what you're doing and what you're going through, and it's giving us some pangs and pain. Please tell us, kuch bhi. I play a beggar. Yeah. I did a lot of research, homework. I stood in the sun. All those are lies. I didn't do anything. So I just went there. I just had to follow my director. Shekhar sir was brilliant. He taught me like the nuances, what to do, how to do, the slang. So he made life very easy for me. It's a very different film, very different character from what I've played before. So I really enjoyed the challenge. I really enjoyed working in this film. आपने शेखर जी को white angel बुलाया है, white-hearted angel from heaven. Can you tell us a little bit about him? You know, because he's not here, Raj. So. That pretty much describes everything I feel. Shekhar sir is a fantastic human being. You will not meet a person like him. So clean, so pure, and such a good-hearted man. I mean, you make a lot of films, you do a lot of films, you meet a lot of people, but it's when you meet like somebody like Shekhar Kamula is when you feel, the travel is worth it. So it's because of this man I did this film. He narrated me just 20 minutes. I loved his energy. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.